కల్వకుంట్ల తారక రామారావు గారు మరి మేము యూట్యూబ్ ఛానళ్ళ వల్లనే మేము ఓడిపోయినాము ఈరోజు అని ఆయన దాదాపు ఒక 10-15 యూట్యూబ్ ఛానళ్ళు అవన్నీ కూడా పెట్టుకున్నాడు. అటువంటి తరుణంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి గతంలో యూట్యూబ్ ఛానళ్ళ వల్లనే ఈరోజు ఆయనకు పేరు కానీ ప్రఖ్యాతలు కానీ వచ్చినాయనే మాత్రం వాస్తవం జగమెరిగిన సత్యం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటేసారి ఫ్రస్ట్రేషన్కి వచ్చి బాజాప్తా ఒక ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇదివరకు మీడియా పైన చేయనటువంటి వ్యాఖ్యలు ఈరోజు బాజాప్తా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిండ్రంటే ఈరోజు ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్ గురైందో మనందరికీ అర్థమవుతా ఉంది. ఒకసారి మనం గతంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్లో ఒకసారి అసెంబ్లీలో బాజాప్తా ఏ విధంగా మాట్లాడిందో మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. అందుకే అధ్యక్ష అమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి, దీని మీద చర్చ జరగాలి. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నాం, ఈ సంఘాలు ఏమవుతున్నాయి, సంఘాల నాయకులను కూడా అడుగుతున్నాం, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదార్థ డెఫినేషన్ ఏంటో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్న ఇక్కడ తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాదు, జర్నలిస్ట్ కానోని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ ని ఎట్లా జవాబు చెప్పాలి అట్లనే చెప్తాను. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడని బట్టలు గుడ్డలు కూడా తీసుకుంటారు. ఆ భాష ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన ఇది. ముసుగేసి గుట్టలు ఊడదీసి కొడతా అన్నాడు, గుడ్డలీసి ఊడదీసి కొడతా అన్నాడు. మరి ఒక్కసారి మనము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన అన్న మాటలు ఏ విధంగా కరెక్ట్ చేసింది అనేది ఒకసారి చూద్దాం. మనం ఈ పక్కనే నేను చూపెడతా. ఈయన గిరీష్ దారమోరి గారిని, గిరీష్ దారమోని చిత్రగుప్త ఛానల్ CEO అయిన ఈయనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లా కొడతా అని చెప్తుండో అదే విధమైన దాడి ఈయన పైన జరిగింది. ఒకసారి దాడి జరిగిన ఫోటోలు కూడా వీడియోలు కూడా మనం చూద్దాం ఒకసారి. ఇగో ఇది బండి సంజయ్ మనుషులు చేసేటువంటి దాడిది. బండి సంజయ్ మనుషులు చేసిన దాడి. దీనిపైన నేను ఇవాళ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనే ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. చూసిన వాళ్ళ మాటలు. ఏమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏమన్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నాం, ఈ సంఘాలు ఏమవుతున్నాయి, సంఘాల నాయకులను కూడా అడుగుతున్నాం, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదార్థ డెఫినేషన్ ఏంటో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్న ఇక్కడ తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాదు, జర్నలిస్ట్ కానోని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ ని ఎట్లా జవాబు చెప్పాలి గట్లనే చెప్పుకొని వస్తే ముసుగు ఊడని బట్టలు గుడ్డలు కూడా తీసుకుంటారు. ఒక చిల్లర ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉన్నాడు. ఈయన ఫ్రస్ట్రేషన్ ఎందుకో ఇక చూద్దాం ఇప్పుడు. ఎందుకనంటే ఈయన ఫ్రస్ట్రేషన్ గల ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు ఆయనకు ఇగో బట్టలు ఊడదీసి కొడతా అన్నాడు కదా. ఇగో బట్టలు ఊడదీసి కొట్టుకుంటేనే దారమని తీసుకుపోయారు. ఇగో బట్టలు ఊడదీసి ఆయన ఎట్లా కొడతామని చెప్పిండ్రో ఆ విధంగానే గిరీష్ దారమోడి పైన దాడి జరిగింది. దీని మీద నేను ఇప్పుడే నేషనల్ HRCలోనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో నేను ఫిర్యాదు చేసిన. దాదాపు 11 పేజీల కంప్లైంట్ ఇచ్చిన.
ఇది ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే శంకర్ ఛానల్ పైన రాత్రి ఎవరో కాంగ్రెస్ కార్యకర్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో అన్నారని చెప్పి హట్ అయిందంట. హట్ అయి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అందులో పనిచేసే వాళ్ళ ఫోన్లు గుంజుకొని పోలీసులు ఫోన్లు గుంజుకొని ఇది ఒక్కసారి మనం ఈ విజువల్ చూద్దాం. ఇది న్యూస్ లైన్ శంకర్ ఆఫీస్ పైన జరిగినటువంటి దాడి. అయితే అక్కడనేమో పోలీసులు గిరీష్ దారమణి ఆఫీస్ పైన ఆఫీస్ పైన 2 చాలా జరిగింది. నేను కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్కి పోయిన గిరీష్ అంబడి పోయినప్పుడు అక్కడ పోలీసుల వ్యవహారం చూసి నాకు డౌట్ వచ్చి నేను అక్కడ ఏం మాట్లాడలేను, కామ్గానే ఉన్నా. వీళ్ళు అంతా కలిసి ఏదో చేస్తుండని. అయితే అక్కడ వాళ్ళ ఇంటి పైన దాడి చేసిండ్రు. మళ్ళీ 1వ తారీఖు రాత్రి 10:30కు అరగంట కలిపి ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేసినా ఎవరు రాలే. దాదాపు వాళ్ళ భార్య చెప్తుండే 40 నిమిషాలు దాదాపు ఆపిండ్రంట. 2 కానిస్టేబుల్ గా పోలీస్ అయినా నిన్న కాపాడతారేమో అనుకొని చూసి ఆశతో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళ ముందు బాజాప్త గల్లాలు గుంజి ఈరోజు కొట్టిన పరిస్థితి మనందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా చూసిండ్రు. బాజాప్త ఇగో ఇది చూడండి. బాజాప్త ఈరోజు గల్లాలు తీసి బట్టలు తీసి కొట్టిన పరిస్థితి అక్కడ జరిగింది. పోలీసులు ఏం చేసిన అనుకుంటే అక్కడ ప్రేక్షక పాత్ర వహించారు. పోలీసులు ఇద్దరు కానిస్టేబుల్ పంపారు. మామూలుగా ఏ చిన్న కంప్లైంట్ ఇచ్చినా ఏ చిన్న ఇది ఇచ్చినా 100 మంది పోలీసులు వస్తారు. ఇక్కడ మా ఇంటి కింద కూడా నేను ఉంటే అరెస్ట్ చేయడానికి దాదాపు 20 మంది పోలీసులు వస్తారు ఒక్కరిని కంట్రోల్ చేయడానికి. అసోంటిది 100 మందికి పైగా వచ్చిన దగ్గర 2 కానిస్టేబుల్ అని తీసుకొని వచ్చి వాళ్ళ ముందే కొట్టారు. అంటే ఇది రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ అంటే సిండికేట్ అంతా కలిసి ఒకటే సోషల్ మీడియా పైన డిజిటల్ మీడియా మీద దాడి చేయనీకి అని చెప్పి ఎట్లా కొడుతున్నారు చూడండి. బాజాప్తా చూసినావా? వీళ్ళు బాజాప్తా ఈ రోజు బండ బూతులు తిట్టుకుంటా పోలీసుల ముందు 2 కానిస్టేబుల్ పంపినట్టే పోలీసుల హస్తం ఉందా లేదా, ఇందులో ప్రభుత్వ హస్తం ఉందా లేదా, రేవంత్ రెడ్డి బీజేపీ వీళ్ళందరూ కలిసి ఈరోజు సోషల్ మీడియా పైన దాడి చేపిస్తుందా లేదా? కాబట్టి అటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో దాపురించిందంటే ఇక మనం అర్థం చేసుకోవాలి మనం ఎక్కడ ఉన్నాం అనేది. ఇది ఇక్కడి వరకు ఆగకుండా ఈరోజు మళ్ళీ ఏం చేసిండ్రు ఇవాళ ఇక్కడి వరకు ఆగకుండా ఇది గిరీష్ సేమ్ ఇటువంటి దాడి సేమ్ అదే వాళ్ళ అది వరకు సోషల్ మీడియా సంబంధించిన ఎక్విప్మెంట్స్, కెమెరాలు, అందులో సిపియులు అన్ని కూడా అక్కడికి వెళ్తుంది. ఇక్కడ ఎవరి పాత్ర? పోలీసుల పాత్ర. పోలీసులు మౌనంగా ఉన్నారు. ఇక పోలీసులు మౌనంగా ఉన్నారు ఎందుకంటే ఆయన బీజేపీ నాయకులు, వీళ్ళు మాట్లాడదు కాబట్టి. ఇక్కడ పోలీసుల నాయకులు ప్రేక్షక పాత్ర వహించారు. ఇక్కడ పోలీసులు అటాక్ చేసినారు. ఎఫ్ఐఆర్ బుక్ చేసి బాజాప్తా ఈరోజు పోలీసుల దాడి. ఇది పోలీసులు ఇక్కడికి వస్తారు, అవన్నీ గుంజుకపోతారు. వాళ్ళవి కంప్లీట్ గా మన వాళ్ళ సిపియులు, కెమెరాలు, చిప్స్ ఇక న్యూస్ చేయకుండా పెద్ద స్క్రీన్ ఎందుకండి పోలీసులకు? స్క్రీన్ ఎందుకు వేసుకపోవాలి చెప్పండి. స్క్రీన్ ఎందుకు తీసుకపోయినారు? అక్కడికే స్క్రీన్ ఎత్తుకపోయినారు. ఇవన్నీ ఎందుకు ఎత్తుకపోయినారు అంటే ఇక్కడ గల ప్రధాన కారణం ఏంటంటే ఒకసారి మనం మన జర్నలిస్ట్ హరితతో మాట్లాడదాము. అందులో పనిచేస్తామే. పొద్దుగా నాతో మాట్లాడింది, ఇంకో ఫోన్ లేపుతలేదు. అయితే అలా జరిగిన విషయం ఏంటంటే ఈరోజు బాజాప్తా 3:30-4 గంటలకు శంకర్ను ఆల్రెడీ వేరే కేసులా జైల్లో ఉన్న శంకర్ను మేము వేరే కేసులు ఏవి కూడా మాట్లాడతలేం. ఎందుకంటే అవి కోర్టు పరిధిలో ఉన్నాయి. ఆయన తీసుకొని వచ్చి ఆయన ముందు అట్టయిన దాని కార్యకర్త అని చెప్పేసి అక్కడ మహిళలు ఎంప్లాయీస్ వాళ్ళ ఫోన్లు తీసుకున్నారు. వచ్చుడు అందరు ఫోన్లు తీసుకున్నారు. ఫోన్లు తీసుకొని వాళ్ళు ఉన్న
కంప్యూటర్ కానీ ల్యాప్టాప్లు కానీ స్క్రీన్ వాడతారు. మార్నింగ్ స్క్రీన్ ఏం చేసిందని స్క్రీన్ పట్టుకపోవాలి, సిపియూలు పట్టుకపోయినారు, పాస్వర్డ్లు మొత్తం అడిగి తీసుకున్నారు. ఆ ఛానల్ నడపనికి ఇది ఇక్కడని కాదు, గతంలో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది. తీర్మాన్ మల్లయ్య పైన దాడి జరిగింది, స్టూడియో పైన దాడి జరిగింది, తొలి వెలుగు రఘు పైన దాడి జరిగింది, కాలోజీ శ్రీనివాసరావు మీద దాడి జరిగింది, మైపాల్ యాదవ్ పైన బాధాప్త పోలీసులే కొట్టిండ్రు మఫ్తీ డ్రెస్సులలో వచ్చి. కాబట్టి అనేకమైన కేసులు పెట్టిండ్రు. ఇవి ఎన్నో జరిగినాయి. కానీ ఈ రోజు అదే విధంగా మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఇప్పుడు వీళ్ళు అంటే అప్పుడు ఆపోజిషన్ సోషల్ మీడియా వాడుతుంది, ఇప్పుడు అదే సోషల్ మీడియా పైన ఉన్నాయి అడుగు ప్రశ్నిస్తే ఈ రోజు ఆ సోషల్ మీడియా బట్టలు కూడా సోషల్ మీడియా ఎవరో ఈ మొగోడు చెప్తారంట. సోషల్ మీడియా అనేటోడు ఎవడు, సోషల్ మీడియా ఎవరు కావద్దు, సోషల్ మీడియా ఎట్లుండాలి, సోషల్ మీడియా తీరుతనులు ఎట్లుండాలి అని చెప్పేసి ఈ మొగోడు చెప్తారంట. ఎవరు? ఈ మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఓటుకు నోట్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బాజాప్త క్రిమినల్. నువ్వు క్రిమినల్ తోడు ఎవరంటే రేవంత్ రెడ్డి మించిన క్రిమినల్ ఇంకొకడు ఉండడు. ఆ క్రిమినల్ చెప్తాడంట. జర్నలిస్ట్ ఎవరో జర్నలిస్ట్. సోషల్ మీడియా అంటే ఏందో తెలుసా సిపాయి నీకు? సోషల్ మీడియా అంటే ఏందో నీకు తెలుసా? ఎవరైనా జర్నలిజం చదివినా చదవకపోయినా ఎవరన్నా ఏదన్నా చేయొచ్చు. పొలిటిక్స్ లో ఏమో చదువుకున్న వాళ్ళే ఉండాలన్నా? దొంగలు కూడా కావచ్చు, నేరస్తులు కూడా కావచ్చు, క్రిమినల్స్ కూడా కావచ్చు. కాకపోతే వాటికి పర్మిట్ ఉంటే. అసలు క్రిమినల్ ఈరోజు ముఖ్యమంత్రి అయి కూర్చోలేదా? కాబట్టి ఈరోజు నువ్వు మాట్లాడితే ఇంకా మరీ విచిత్రంగా ఉన్నది. ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అయిన ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన మంచి పనులు ఏం లేవు. ఈ రోజు ఇండ్లు కూలగొట్టిండ్రు, హైడ్రా ఇండ్లు కూలగొట్టిండ్రు. పెద్ద ఛానల్ లేవు, చూపించలేదు. చిన్న ఛానల్ చూపించినాయి. బాజాప్త రంగనాథ్ ఇల్లు కూడా, హైడ్రా కమిషన్ రంగనాథ్ ఇల్లు కూడా బఫర్ జోన్ లో ఉందని నేను చూపించిన. అవి సోషల్ మీడియా క్యారీ చేసింది. అది మంట. వీళ్ళ అన్నతమ్ముల కబ్జాలు, లగిచెర్లలో జరిగిన అన్నతమ్ముల కబ్జాలు పెద్ద ఛానళ్ళు, ఈ తోపు ఛానల్ ఏవి కూడా కవర్ చేయలే. చిన్న ఛానల్ కవర్ చేసినాయి. యూట్యూబ్ ఛానల్ అది ఈయన మంట. అక్కడ పోయి మూగ జంతువులను చంపుతుండ్రు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. దేశమంతా తూ 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 అని ఉంచుతుండ్రు. అది ఫ్రస్ట్రేషన్, అది మంట. కడుపు గాలి ఈరోజు కడుపు మండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఏ దొంగతనం చేసినా అవి దొరికిపోతున్నాయి, బయటకు వస్తున్నాయి, నాకు తప్పించుకునే అవకాశం లేదు అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ బయట పెడుతున్నాయి అని చెప్పి యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీడియా అంతా ఈయన సపోర్టే కదా. ఎల్లో మీడియా మొత్తం ఈయన భజన చేసే మీడియా నేనే. కాబట్టి ఆ మీడియాతో నాకు సమస్య లేదంట. ఆ మీడియాతో సమస్య లేదు. సమస్య ఉన్నదల్లా వీళ్ళతోనే అంటే ఇక వేరే వాళ్ళతో లేనే లేదు. సమస్య ఉన్నది ఈ ఛానళ్లతో వీళ్ళతో ఉన్నది. కాబట్టి వీరి గురించి మాట్లాడాలి, వీళ్ళని కొట్టిపియాలి, వీళ్ళ భయభ్రాంతులు చేయాలి. ఈ రోజు 2 ఛానళ్ల మీద దాడి చేసిందంటే వేరే ఛానళ్ళను భయభ్రాంతులు చేయాలి. వాళ్ళు ఇక ఛానల్ నడుపుకోకుండా ఉండనీకి అని చెప్పేసి అవన్నీ గుంజుకపోతారు. ఏమేమి గుంజుకపోతారు? సిపియూలు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, అలా ఉన్న సామాగ్రిని మొత్తం గుంజుకపోయే పరిస్థితి ఈ రోజు వాళ్ళు దిగజారినంటే ఎక్కడున్నారు అనేది ఇక మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మళ్ళా ఇక్కడికి వచ్చి పంచనామాలు, ఎఫ్ఐఆర్లు, ఏది ఈ ఛానల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏదో అన్నది, ఏదో టైటిల్ పెట్టింది కాబట్టి దానిపైన దాడి చేసి అన్ని పట్టుకొని పోతే పంచనామా గించనామా వందల మంది పోలీసులు పోతారు. మరి గిరీష్ దాడమోరి పైన దాడి జరిగితే మరి మీరు అక్కడ పోయి మీ పంచనామా చేసిండ్రా? ఎన్ని కంప్యూటర్లు పోయినాయి, ఎన్ని ల్యాప్టాప్లు పోయినాయి, ఏమేమి ఎత్తుకపోయినరు, ఎట్లకెళ్ళి వచ్చి కొట్టిండ్రు, ఎవరెవరు కొట్టిండ్రు అని చెప్పొచ్చు. అన్ని బెయిలబుల్ వాళ్ళ స్టేషన్ బెయిల్ వచ్చే కేసులు పెట్టి అందులో ఒక 500 మంది వచ్చి దాడి చేసి ప్రీ ప్లాన్ గా దాడి చేస్తే ఒక 5గురిని అటాక్ చేసేది. ఈరోజు రాజ్యాంగాన్ని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను మీరు కేంద్ర మంత్రి బండి సంజయ్ మరియు మీరు వాటిని తుంగలో దొక్కి ఈరోజు చట్టానికి వ్యతిరేకంగా మీరే ఒక గూండా లెక్క ఈరోజు పనిచేసే పరిస్థితి ఈరోజు వచ్చిందనంటే ఇక్కడ తెలంగాణ ఎక్కడున్నది, ప్రజాస్వామ్యం ఎక్కడున్నది అని చెప్పేసి నీట్ గా మనకు అర్థమయ్యే పరిస్థితి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు ఒకటే చెప్తున్నా. ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు ఒకటే నడుస్తుంది. మీడియా పైన ఆంక్షలు, సోషల్ మీడియాను తొక్కడం, డిజిటల్ మీడియాని అనగదొక్కాలి, చెప్పు చేతుల్లో ఉన్న ఛానళ్ళు వాడుకోవాలి. ఈరోజు మీరు ఏం మాట్లాడతారు భయ్? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు చేసే తప్పులు ఈరోజు బాజాప్తా ఒక ఎంపీ ఏం మాట్లాడింది ఒకసారి చూద్దాము. వీళ్ళ ఎంపీ ఏం మాట్లాడతాడంటే మన ఏది అది ఇవి ఏఐ అంట జింకలు, ఏఐ జింకలు అవి
ఆ దొంగ 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 కూతలు తయారు చేసిండ్రు, ఆ ఒరిజినల్ జింకలు కాదని ఈ పటేల్ అంటాడు. ఈ పటేల్ అంటే అది మనం చూపించినాం. ఈ పటేల్ అన్నాడు అంటే మనం దాన్ని చూపించినాం. చూపిస్తే ఇగో ఇవి ఇది ఇది ఒరిజినల్ జింకలు మనం చూపించినాయి. చూపిస్తే వాళ్ళు ఏమంటారు, ఇవి ఇవి ఒరిజినల్ జింకలు కాదు, ఒరిజినల్ ఏఐలా తయారు చేసిన జింకలు ఇవి, ఒరిజినల్ జింకలు అసలు లేనే లేవు, అడవినే లేవు, వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అని చెప్పేసి ఈ ఎంపీ ఈ ఆనిముత్యం అంటాడు. ఈ ఆనిముత్యం మాటలు వినిపిద్దాం ఒకసారి. ఇది ఎవరు కవర్ చేసిండ్రు? మెయిన్ మీడియా కవర్ చేయలేదు, సోషల్ మీడియా కవర్ చేసింది. చూడండి. అరే ఒరిజినల్ అడవిలోనే జింకలు కనపడతారు, ఆయన ఒరిజినల్ జింకలు ఈకలు ఉన్నాయని చెప్పు. ఉంటాయి, నెమలు ఉండొచ్చు. ఆ నెమలు ఎందుకు ఉంటాయి అంటే అక్కడ ఓపెన్ ల్యాండ్ చెప్తుంది ఒక సైంటిస్ట్. నా చేనులలో నాకు ల్యాండ్ నల్లవు. ఈ సైంటిస్ట్ అంటాడు, ఈ సైంటిస్ట్ ఏమంటాడంటే, ఈ సైంటిస్ట్ ఏం చెప్తుందంటే, మేము ఇక్కడ జింకలే లేవంట, అలా జింకలు 400 జింకలు ఉన్నాయని ఎక్కడో దేశంలో, వేరే దేశంలో, వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు అక్కడ జింకలు చచ్చిపోయినాయి, దొరికినాయి, కొన్ని దవాఖానలకు తరలించారు. ఈ రోజు మీ ధనదాహం కోసము, మీ డబ్బుల కోసం ఈ రోజు పెద్ద మీడియాను మొత్తం మీ సంకల పెట్టుకోరు, చంద్రబాబు నాయుడు మీడియాను అంత సంకల పెట్టుకొని ఈ రోజు ఇవి వాస్తవాలను చూపించే ప్రయత్నం చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ పైన, సోషల్ మీడియా పైన మీరు ఆంక్షలు విధిస్తారా? అరే భయ్, నువ్వు కెమెరాలు ఎక్కకపోవచ్చు, దొంగలు లెక్క, మీరు దొంగలు, వాస్తవానికి స్క్రీన్లు ఎక్కకపోవచ్చు, మీరు దొంగలు, అరే సిపిఓలు ఎక్కకపోవచ్చు, మీరు దొంగలు, అన్ని ఎక్కకపోవచ్చు, కానీ బాజాప్తో ఒకటి మాత్రం చెప్తున్నా, ఈరోజు మొబైల్ ఫోన్ ఉన్నోడు ప్రతి ఒక్కడు కూడా యూట్యూబరే. అది ఏ కవర్ చేసినా వాళ్ళు యూట్యూబరే, దానికి జర్నలిస్టే కావాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైనా వార్తలు పంపొచ్చు, మేము వేస్తామని గతంలో అనేక ఛానళ్ళు అవి పెట్టి అవి నడిపించిన పరిస్థితి. ప్రతి మనిషి రీచ్ కాలేడు. ఇది నీవు చక్కని పని చేసి, నువ్వు బంగారం అసలు పని చేసి, నువ్వు బుద్ధిమంతుని అనిపించుకో రేవంత్ రెడ్డి గారు. ఎవరినో పట్టుకొని నువ్వు చేసే తప్పులు చూపిస్తుండ్రు, జనం మధ్యలో నన్ను విలన్నం చేస్తుండ్రు, జనం మధ్యలో నా పరువు పోతుంది, కాబట్టి నేను అక్కసు పెట్టుకుని నేను ఏదైనా మాట్లాడతా అని చెప్పేసి ఈరోజు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నువ్వు అసెంబ్లీలో వాడుతున్నావు. బట్టలు చింపుతా అంటావు, ఉరికిచ్చి కొడుతా అంటావు, ఇంకా ఎన్నెన్ని బూతులు తిట్టావు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత. నీ భాష మీద పట్టు లేదు, నీకు భాష పట్టు లేదు, నీకు వ్యవహారం తెలియదు, నీకు ఎట్లా నడపాలనో తెలియదు, పరిపాలన చేసే విధానం తెలియదు, ఏం తెలియదు. ఏమైనా చెడ్డ మాటలు మాట్లాడాలి, బూతులు మాట్లాడాలి, అడ్డొచ్చినను కొట్టాలి, వేరేళ్ళతో కుమ్మకు కావాలి, ఇదే నీ పని, ఇది నీ డ్యూటీ అయిపోయింది. ఇది తప్ప నీకు వేరే తెలిసింది ఏం లేదు, వేరే నీకు నాలెడ్జ్ లేదు, ఒక సబ్జెక్ట్ లేదు, నీకేం లేదు. కాబట్టి అటువంటి పరిస్థితికి ఈరోజు నువ్వు దిగజారి మాట్లాడే పరిస్థితికి నువ్వు దిగజారినావంటే ఇక మనకు తెలంగాణ సమాజానికి అర్థమైపోతుంది ఏ విధంగా పరిపాలన ఉన్నదని. అందుకనే ఈ 2 సంఘటనల పైన కూడా, ముఖ్యంగా గిరీష్ దారామోని పైన జరిగిన కంటిన్యూయస్ అటాక్స్ పైన, అంతేకాకుండా శంకర్ పైన జరిగిన దాడి పైన కూడా ఈరోజు మేము ఆల్రెడీ ఒక కమిటీ వేసుకున్నాము. అది డిజిటల్ సోషల్ మీడియా కమిటీ ఒకటి వేసుకున్నాము, అది మొత్తం ఇంకా ఇది కాలేదు. దీని మీద ఈరోజు నేను కేసు ఫైల్ చేసిన, అన్ని 11 పేజీలు పెట్టి మేము కేసు ఫైల్ చేసినాం. కేసు నంబర్ 7724 IN 2025. ఏంటంటే దాన్ని మొత్తం నేను రేపు ఈ సంబంధించిన ఛానల్లో పంపుతా. వాళ్ళు వీలైన కాడికి చదువుతారు కావచ్చు, ఎందుకంటే 11 పేజెస్ ఉన్నాయి. నేను అంత చదువుతాయి, అలా టైం రాత్రి అయినా కానీ ఓడవది. కాబట్టి పిన్ టు పిన్ ఏ టైంలో ఏ రోజు ఎట్లా అటాకులు జరిగినాయి, గిరీష్ దాలమోడి ఆఫీస్ పైన 3 సార్లు ఏ విధంగా జరిగింది, పోలీస్ స్టేషన్లో కూర్చున్నప్పుడు మీ ఆఫీస్ పైన దాడి అయితే కాదు, నువ్వు పోకన అక్కడ కూర్చున్న తర్వాత ఏ విధంగా దాడి జరిగింది, అదే విధంగా ఇంటి పైన ఏ విధంగా దాడి జరిగింది, ఎట్లా వాళ్ళు మొత్తం మన బండి సంజయ్ పాత్ర ఏ విధంగా ఉంది, ఇది కంప్లీట్ గా ఏకదం మొత్తం ప్రూఫ్ తో సహా యూట్యూబ్ లింకులు పెట్టి వాళ్లకు సాక్షాత్ రూపకంగా ఈరోజు జాతీయ మానవ హక్కుల సంఘానికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా నేను బాజాప్తా చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఒకటే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మెయిన్ స్ట్రీమ్ దొంగ మీడియా అయిపోయింది. ఒరిజినల్ దొంగలు ఎవరంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా దొంగలు అయిపోయారు. వాళ్ళు లపాకి తుపాకి ప్రోగ్రాం చేస్తారు, దుబాడ దువ్వెన ప్రోగ్రాం చేస్తారు, విజయసాయి రెడ్డి సంబంధాల గురించి ప్రోగ్రాం చేస్తారు, గంటలు వాటిపైన మాట్లాడే యొక్క
సమయం మీకు వీళ్ళకు ఉన్నది కానీ ఈరోజు ఆ మామూలు ప్రజా సమస్యల పైన మాట్లాడే టైం వీళ్ళకి లేదు. కాబట్టి ఈరోజు ఒకటే, మేము ఈరోజు శంకరు ఏదో ఇష్యూ పైన లోపడిపోయిందంటే తప్పు చేసిండ్రు, ఏదో అది కోర్టులో నడుస్తుంది, వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి ఈరోజు అందరం అనుకున్నాం. కానీ జైల్లో ఉన్న తర్వాత బయటికి పట్టుకొని వచ్చి యూట్యూబ్ పైన ఛానల్ అటాక్ చేసి ఈరోజు స్క్రీన్ కూడా ఎత్తుకపోయిందంట. స్క్రీన్ ఎత్తుకపోతాడా? స్క్రీన్ ఏం చేసింది? స్క్రీన్ ఎందుకు ఎత్తుకపోయింది? ఎందుకంటే రేపు వస్తే ఛానల్ని నడవద్దు, దీనికి ఏవి కూడా ఉండద్దు. తీసుకపోయి ఏముండదు, లోపల అన్ని వీకేసి తర్వాత కోర్టుకెళ్ళి వచ్చా తీసుకోవాలన్నప్పుడు బయట తీస్తారు. కాబట్టి ఇంత దారుణంగా మీరు ఒరగడుతున్న ఒకటే చెప్తున్నా పోలీసులకు కూడా, ఇవాళ ప్రభాకర్ రావు దేశం వదిలేసి ఎట్లా పోయిండో, భుజంగరావు అనేటోడు ఏ విధంగా జైళ్ళలో ఉన్నాడు, ఇంకా కొంతమంది ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. పోయిన గత 10 సంవత్సరాలు ఒక ఊపు ఊపిన వాళ్ళే ఇవాళ వాళ్ళ బతుకులు ఎత్తున్నాయి, పరిస్థితులు ఎత్తున్నాయి. పోలీసులు కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలి. మీరు రేపు ప్రభుత్వాలు మారితే మా పరిస్థితి ఏమవుతుంది? ఈరోజు ప్రభుత్వాలు చెప్పినట్టు కాదు మీరు పనిచేయాల్సింది, రూల్ ప్రకారం మీరు పనిచేయాలి. మీరు రూల్ ప్రకారం స్క్రీన్ ఎత్తుకపోవాలని మీరు ఉందా? మీరు రూల్ ప్రకారము ఒక 100కు ఫోన్ చేస్తే దారమోని ఇంటికి పోలీసులను 2 కానిస్టేబుల్ పంపాలనే రూల్ ఉందా? ఇది చట్ట వ్యతిరేకం కాకుంటే ఇంకేంది ఇది? కాబట్టి ఒక కరడుగట్టిన కార్యకర్త, బీజేపీ కార్యకర్త ఆయన పైన దాడి చేస్తే ఈరోజు 8 మంది ఎంపీలు ఉంటారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఈరోజు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉంటారు, ఇంతమంది ఉంటారు. కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఆయనను పోయి పరామర్శించి నీకు మేము న్యాయం చేస్తాం, మేము ఉంటాం అని చెప్పి ఒక గొంతుక లేదు. మీరంతా ధర్మం కాపాడుతారంట, దేశాన్ని కాపాడుతారంట. మీరు ఈ సిపాయిలు మీ గొంతు 500 రూపాయల పెట్రోల్ అయినా కానీ కొనాలి అని చెప్పినటువంటి సిపాయి కంటే గొప్ప సిపాయిలు మీరు ఎవరైనా చెప్పిండ్రా? 8 మంది, ఈ 18 మందిలా 8 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు, మీరందరు కలిసి ఈ 18 మందిలలో ఏ ఒక్కలైనా 500 పెట్రోల్ లీటర్ అయినా పర్వాలేదు మనం కొనాల్సిందే దేశం కోసం, ధర్మం కోసం అని మీరు చెప్పిండ్రా? ఆ చెప్పిన వ్యక్తి పైన ఈరోజు దాడి జరిగింది. నరేంద్ర మోదీతో నిలబడతామన్న వ్యక్తి పైన దాడి జరిగింది. ఈరోజు పౌర సమాజం స్పందిస్తుంది, డిజిటల్ మీడియా స్పందిస్తుంది. ఆయన పైన దాడి చేందుకు వీళ్ళ రక్షణ కోసం ఒక యూనియనే తయారైపోయింది, ఒక అసోసియేషన్ తయారైపోయింది. అంటే ఈ రోజు మీరు ఎంత స్వార్థపరులో, ఈ రోజు మీరు ఈ లోకల్ రేవంత్ రెడ్డితో చేతులు కలిపి మీరు ములాఖాత్ అయి ఈరోజు మీరు చేస్తున్న రాజకీయం, మీ నాటకం కూడా అందరికీ అర్థమైపోయింది. కాబట్టి నేను జాతీయ మానవ హక్కులు ఒక సగటు ఈ దేశ పౌరునిగా, సగటు ఒక బాధ్యత గల పౌరునిగా, నేను సగటు ఈ మన ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉన్నదనే ఒక పౌరునిగా, ఒక సగటు పౌరునిగా నా వాణిని వినిపించి నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ల కేసు ఫైల్ చేసిన, ఖచ్చితంగా ఏవైతే ఎక్విప్మెంట్స్ వీళ్ళు ఎక్కకపోయినాయో అవన్నీ కూడా వీళ్ళకి వాపస్ ఇవ్వాలి. ఈరోజు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఇవి ప్రజలకు ఉన్న అటువంటి ఏకైక సాధనాలు. వీటి కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. మనకు ఒక మనిషి ఎండుంటే ఓర్వలేదు, కూలగొట్టేసిండ్రు. మనకు మంచి రేట్ వచ్చే జాగ ఉంటే ఓరుస్తలేరు, గుంజుకుంటారు. ఖాళీ భూములు కనవాడితే వదులుతలేరు. మూగ జీవులను చంపి భూములు కబ్జా చేసే పరిస్థితి. విద్యార్థుల ఉద్యమాలంటే వాళ్ళకు ఎటుపక్కల కూడా బాసట లేదు. మూగ జీవుల మీద ప్రేమ లేదు. వాటిని చంపి ఇవి బొమ్మలు యూట్యూబర్లు తయారు చేసే బొమ్మలని అంటారు, ఈ బొమ్మలని అంటారు, నిసిగ్గుగా, సిగ్గు లేకుండా. కాబట్టి ఈరోజు మేము కూడా మా భాష పైన, ముఖ్యమంత్రి మాట్లాడే భాష పెద్ద భాష కాదు, అంతకంటే పచ్చి బూతులు, బండబూతులు తిట్టగలం. మేము కాదు, ఎవరైనా మాట్లాడగలం. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రి గారు మాత్రమే మాట్లాడగలుగుతారు. ముఖ్యమంత్రి తప్ప ఎవరు మాట్లాడలేరు అని చెప్పేసి దేశం అంతా అనుకోవాలని చెప్పి మేము ఎవరం కూడా మాట్లాడతాం. ఇటువంటి భాషా ప్రయోగం మనం చేయదలుచుకోలేదు. ఇది మా పద్ధతి కాదు. ఇది మా తల్లిదండ్రులు ఇది మాకు నేర్పలేదు. ఒక కాంగ్రెస్ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఒక చిల్లరగాన్ని తీసుకొని వచ్చి, ఒక A1 ఓటుకు నోట్లో ఉన్నట్టు A1 దొంగని తీసుకొని వచ్చి ఈరోజు కుర్చీలో కూర్చోబెట్టి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పరిస్థితి వచ్చిందనంటే, ఇగో ఖూనీ చేసే పరిస్థితి వచ్చిందంటే అసొంటోని పెట్టుకొని ఈరోజు మీరు దాడుల గురించి మాట్లాడతారు. ఈరోజు మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. ఈరోజు మీరు బాజాప్తా తెలంగాణ హక్కుల గురించి మాట్లాడతారు.
కానీ నిజంగా వాస్తవానికి అందుకని నేను తమ్నేల్లో పెట్టిన తీరుగా ఈరోజు ఫ్రస్ట్రేషన్కు గురైన ఫ్రస్ట్రేషన్కు గురైన ఆ, ఇంకో యూట్యూబర్లపై సీఎం మానసిక ఒత్తిడి అది పెట్టిందనే ఆయన కోపం వచ్చిందంట. అందుకనే మానసిక ఒత్తిడితోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూట్యూబర్ల పైన దాడి చేస్తున్నాను టైటిల్ పెట్టి నేను దానిలో శంకర్ ఫోటో మరియు ఈయన ఫోటో పెట్టినాం. దీన్ని సాధ్యమైనంత మందికి మీరు షేర్ చేయండి. నీ బెదిరింపులు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ చెప్తున్నా, నీ బెదిరింపులు నీ దాడులు, భౌతిక దాడులు, నీ పోలీసు సంఖ్యలు గత 10 సంవత్సరాలు నవ్వుకుంటా వాటిని ఎదిరించినాం, నవ్వుకుంటా వాటిపైన కొట్లాడినాం, నవ్వుకుంటా ప్రజల పక్షాన నిలబడ్డాం. ఇవన్నిటితోని నువ్వు బెదిరించుడు కాదు, గతంలో ఉన్నోడు కూడా బెదిరించిన బెదిరింపులే. మా ఇంటికే కూడా వీకలే, మా ఇంటికే కూడా ఊసిపోలే, పెద్ద ఫరకే పడలే. కాబట్టి ఇటువంటి జరుగుతూనే ఉంటాయి, ఇటువంటి అయితేనే ఉంటాయి, ఇటువంటి దాడులు జరుగుతాయని సిద్ధపడి నీ అటువంటి మూర్ఖులు ముఖ్యమంత్రులు అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు మా సొంటోళ్లకు దాడులు తప్పాయని మాకు తెలుసు. అయినా కానీ మేము దేనికి కూడా వెనుకాడే పరిస్థితి ఉండదు. మేము ఖచ్చితంగా నిలబడుతున్నాం. ఒక 2-3 కామెంట్స్ వచ్చినాయి. పరమేష్ గౌడ్ జడ్సన్ అన్న మన తెలంగాణ ప్రజల కోసం ప్రజా సమస్యల మీద ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకు పోరాడుతున్న యూట్యూబ్ జర్నలిస్టుల మీద రేవంత్ రెడ్డి కుట్రలు కుతంత్రాలు చేసి అక్రమ అరెస్టు చేసి దాడులు చేస్తున్నారు. ఇది గతంలో ఇదే డ్యూటీ కేసీఆర్ చేసింది, ఇప్పుడు ఈయన చేస్తున్నారు. శ్రీ ఆది శంకర ఘోష సూపర్, మీరు బాగా స్పందించి కాబట్టి సరే ఇవన్నీ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈరోజు అందరం కూడా మనం ఎవరిపైన దాడులు జరిగినా వాళ్ళకు మనం బాసలుగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. నేను ఎప్పుడు కూడా ఎవరిని ప్లీడ్ చేయలేదు. కానీ ఈ రోజు నష్టపోయిన యూట్యూబర్లకు పౌర సమాజం, ఈ రాష్ట్ర ప్రజలుగా మేము ఏ విధంగా మీకు సహాయపడగలుగుతాం అని చెప్పేసి శంకర్ కానీ అటు దారమోని గిరీష్ కానీ మీరు ఫోన్ చేసి వారికి ఏ విధంగా మీ ప్రజలను సపోర్ట్ కొడుతుండ్రో నేనైతే వాళ్ళ తరపు నేనేం చెప్పలేదు, నాకు చెప్పమని ఏం చెప్పలేదు. కానీ ఈరోజు బాజాప్తా బండి సంజయ్ గుండాలు, బండి సంజయ్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఈయన గిరీష్ దారమని మాట్లాడిన మాటలు, ఏది మహిళల గురించి మాట్లాడిన అన్నారు కదా, ఇయాటి వరకు వాళ్ళు బయటికి రాలేదు. ఇయాటి వరకు ఏం మాట్లాడినా ఎవరు ఈయన మీద కంప్లైంట్ ఇవ్వలేదు. రేపు ఇస్తుండొచ్చు ఇవన్నీ తప్పించుకొని. నేను ఖచ్చితంగా బండి సంజయ్ గారి దగ్గరికి నేను ఎవరు ఈయన వల్ల అంటే ఈయన మెడకు చెప్పులేసి కొట్టి ఇంట్లో వాళ్ళ అమ్మ చేతి ఇరగొట్టి ఏళ్ళు ఇరగొట్టి వాళ్ళ భార్యను గుంజేసి 100 మంది ఇంటి మీద దాడి చేసినంటే ఈయన పెద్ద క్రిమినల్ అయి ఉండాలి. దారమణి గిరీష్ పెద్ద క్రిమినల్ అయి ఉండాలి. భారతదేశంలో ఇంత పెద్ద అటాక్ ఏదో జరగలేదు. ఈరోజు దానికంటే సంపేషుడు బెటర్ కదా. అంతకు సావుకు మించి హింసించాలి. ఒకసారి చంపేస్తే చచ్చిపోయేటోడు. భార్య విధవరాలు అయ్యేది, పిల్లలు తండ్రులు ఉండేరు, తల్లి నాకు కొడుకు లేదు అనుకునేటోళ్ళు, ఒక 2 రోజులు ఏడ్చేటోళ్ళు, వారం రోజులు సంవత్సరం ఏడ్చేటోళ్ళు, జీవితకాలం ఏడ్చేటోళ్ళు. కానీ ఈరోజు మీరు సంపకుండా ఈరోజు మెడలో చెప్పులు వేసిందంటే ఆయన పెద్ద ఉగ్రవాదై ఉండాలి, పాకిస్తాన్ ఉగ్రవాదై ఉండాలి, బంగ్లాదేశ్ ఉగ్రవాదై ఉండాలి, కశ్మీర్కెళ్ళి వచ్చిన చొరబాటు దారులై ఉండాలి. గిరీష్ దారమని మామూలు క్రిమినల్ కాదు. చెప్పుల దండేసి కొట్టిండ్రు, ఇంట్లో ఈడ్చుకొని ఆడవాళ్ళు బండబూతులు తిట్టుకుంటే కొట్టిండ్రు, పోలీసుల జీబులలో వేసి తొక్కిండ్రు. చాతగాని పోలీసు, చాతగాని వ్యవస్థ. మేమేం చేసినా అడిగేటోడు ఉండడు అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. ఈరోజు 1వ తారీఖు 9 రోజులైనా కానీ ఇది ఇంకా ఇయ్యాలి 8 రోజుల తర్వాత. కాబట్టి ఇది అయ్యే వరకు కూడా మిస్టర్ బండి సంజయ్ గారు మీరు మాజీ అయితే ఏదో ఒక రోజు, అప్పటి వరకు కూడా ఇవన్నీ కూడా గుర్తుంటాయి. ఈ గాయాలు ఎప్పుడు పచ్చిగా ఉంటాయి, తాజాగా ఉంటాయి. ఎందుకంటే ఈ వేసిన గాయాలు అంత ఈజీగా మర్చిపోయే గాయాలు కాదు ఇవి. దాడి ఎవరి మీద జరిగినా నా మీద జరిగినట్టే భావిస్తా. అది లగిచర్ల భూబాధితులైనా, ఎస్సీయు భూములైనా, నిరుద్యోగుల 29 జీవో బాధితులైనా, 46 జీవో బాధితులైనా, లేకుంటే కొండక్కల్ భూబాధితులైనా,
మా గిరీష్ దారమోడి పైన జరిగిన, శంకర్ మీద జరిగిన, తొలి వెలుగు రఘు మీద జరిగిన, దాసరి సీని మీద జరిగిన, మైపాల్ యాదవ్ మీద జరిగిన, నా మీద జరిగినట్టే, మా మీద జరిగినట్టే ఇదివరకు స్పందించినాం, స్పందిస్తాం, స్పందిస్తున్నాం, మాట్లాడతాం, పోరాడతాం, తెగబడతాం, నిలబడతాం, కలబడతాం. దేనికి వెనక్కిపోయే పరిస్థితే ఉండదు. ఈరోజు మీరు బుద్ధిమంతులైతే మాకు మాట్లాడే అవకాశమే ఉండదు. కాబట్టి ఇన్ని దారుణాలకు పాల్పడుతున్నటువంటి 2000 తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళ పద్ధతి మాత్రం ఈరోజు సగటు మనిషిని దోచుకోవడం, సగటు మనిషిని అణగదొక్కడం, ప్రశ్నిస్తున్న గొంతులను కొయ్యడం, లేకుంటే వాడి పీకడం, అణగదొక్కడం, వాళ్ళని తీసుకుపోయి తప్పుడు కేసులు పెట్టి జరసాలలో వేయడం, ఈరోజు సంఖ్యలతో బంధించడం, ఈరోజు లాస్ట్కు చెప్పుల దండ కూడా ఏపించే పరిస్థితికి ఈరోజు ఈ సిండికేట్ దిగజారింది. సిండికేట్ తెలంగాణ నడిపించేది ఒక పార్టీ కాదు, ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థే సిండికేట్. అన్ని పార్టీల కలయిక, అన్ని పార్టీలో ఉన్న దోపిడి దొంగల కలయిక ఈరోజు తెలంగాణ నడిపిస్తుంది. కాబట్టి పౌర సమాజం ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. సాధ్యమైనంత వరకు ఈ వీడియోను మీరు షేర్ చేయండి. ఇవి మా ఆర్థిక దీనిపైన మాకేదో రూపాయలు వస్తే 4 రూపాయలు సంపాదించే కాదు, మా దగ్గర రివర్స్ డబ్బులు పోతాయి. మీరు యూట్యూబ్ ఛానల్ నడిపితే తెలుస్తుంది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.